హలో అండ్ వెల్కమ్ టు స్టార్టప్ రూమ్. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. నాకు ఒక ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అర్థమైంది, ఐడియా ఉంది. ప్రొఫెషనల్ సపోర్ట్ అనేది మీకు ఇప్పుడే చెప్పాను. ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ, మీకు రెగ్యులేటరీ సపోర్ట్ ఆల్వేస్ మ్యాండేటరీ. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్కి ఆల్వేస్ ఫైనాన్స్ రిలేటెడ్ థింగ్స్ మ్యాండేటరీ కదా. దానికి ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావాలి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇలాంటివి అయితే మీ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి, షేర్ హోల్డర్స్కి, మెంబర్స్కి రీచ్ అవుతుంది. నేను కొంచెం కూల్ అయినా వాళ్ళు రిగరస్గా ఏం చేయాలి, ఎట్లా చేయాలని వాళ్ళ థింకింగ్, బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటూనే ఉంటుంది. సో ఆబ్వియస్లీ దే ఆర్ ఇన్ కీన్ పొజిషన్. జనరలీ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి సరే ప్రొఫెషనల్తో టైఅప్ అవ్వాలి, ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎంప్లాయీ కంపెనీ సెక్టర్, ఈసీఎస్ అంటాం. ఎంప్లాయీ కంపెనీ సెక్టర్ అంటే మీ ఎంటిటీ స్టార్ట్అప్ పెద్దది, మీకు కంటిన్యూస్గా సపోర్ట్ కావాలి. సో హీఈస్ ఆల్సో అన్ ఎంప్లాయీ. ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ ఇన్ ద కంపెనీ. But remuneration is not always in form of monetary. You have to give the respect, protect their goodwill, respect them, respect their time, respect their knowledge. That is enough. ఇంకో మేజర్ డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. నాకు ఒక ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అర్థమైంది, ఐడియా ఉంది. నేను ఒక మంచి సిఎస్ని కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఈ సిఎస్ నాతో ఎప్పటి వరకు ట్రావెల్ చేస్తారు? అంటే నా బిజినెస్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ ట్రావెల్ చేయొచ్చా? మన ఇష్టమా అది? దట్ డిపెండ్స్ అపాన్ రిలేషన్షిప్ విత్ హిమ్ అండి. అంటే ప్రొఫెషనల్ రిలేషన్షిప్ విత్ హిమ్. అంటే మీరు మీ సర్వీసెస్ ఎప్పటి వరకు కావాలి, సబ్జెక్ట్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు నేను ఎక్స్పర్టీస్ అయిపోయినా, నాకు అర్థమైపోయింది మొత్తం అన్నప్పుడు వీ కెన్ సే అంటే ఓకే అండి ఇప్పటి వరకు మీ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు నాకు అర్థమైంది అని. అట్లా ఎట్లా ఆ కాంటాక్ట్ ఎట్లా ఇదైతే? అంటే మీరు అనేది ఏంటంటే యూ హ్యావ్ టు సే బై బై టు దట్ ప్రొఫెషనల్. అంటే ఆ పాయింట్ వరకు మనం రీచ్ అవుతామా, లేకపోతే ఏంటి లైఫ్ లాంగ్ ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ ఉండాలా? ఒకసారి ప్రొఫెషనల్ సపోర్ట్ అనేది మీకు ఇప్పుడే చెప్పాను. ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ, మీకు రెగ్యులేటరీ సపోర్ట్ ఆల్వేస్ మ్యాండేటరీ. మీ కంపెనీ కంటిన్యూ అయ్యేంత కాలం ప్రొఫెషనల్ సపోర్ట్ కావాల్సింది. కంపెనీ అయితే కంటిన్యూ అయినంత కాలం కావాల్సింది. బట్ మీ కంపెనీ అవసరం లేదు, సోల్ ప్రొపరేటర్ ఇవన్నీ అనుకోండి, మీకున్న ట్రాన్సాక్షన్ బట్టి ఆయనతో అవసరమా కాదనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్కి ఆల్వేస్ ఫైనాన్స్ రిలేటెడ్ థింగ్స్ మ్యాండేటరీ కదా. దానికి ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావాలి. సో మీ సంబంధించినటువంటి డెసిషన్స్, తర్వాత ఈ సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ట్రేడింగ్ అకౌంట్లు ఇవన్నీ చేసి ఇవ్వాలి. అంటే మీరు ప్రాపర్గా బిజినెస్ చేస్తున్నారా లేదా, స్పెండింగ్ ఇవన్నీ రిపోర్ట్ చేయాలి, దానికి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి రిపోర్ట్ చేయాలి. బట్ ఇవన్నీ కంపెనీ సెక్రటరీ గారు చేయరు. ఎందుకంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ అన్నిటికీ కొన్ని గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో వీళ్ళు ఆడిటర్లు మాత్రమే చేయాలి, ఇవి కొన్ని కంపెనీ సెక్రటరీస్ మాత్రమే చేయాలి. బట్ ఓవరాల్గా కంపెనీ సెక్రటరీ హ్యాస్ ఎ కాంప్రహెన్సివ్ ఓవర్ వ్యూ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సజెస్ట్ చేయాలి అంటే ఎగ్జాక్ట్లీ నాలెడ్జ్ ఉండాలి. మీ బ్యాలెన్స్ షీట్ చేసి ఆయన మీ ఫీచర్ చెప్పేస్తాడు, కంపెనీది, మీ ఎంటిటీది బ్యాలెన్స్ ఏమని జరుగుతుంది అనేది. అట్లానే లాస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే మీ కంపెనీ ఎలా, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు సక్సీడ్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్యూర్ అనేది చెప్పేస్తారు ఆయన్ని. సో ఓవరాల్గా కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది కంపెనీ సెక్రటరీకి. సో వాళ్ళు హైలీ నాలెడ్జబుల్ ప్రొఫెషనల్ కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ మన ఎంటిటీ హెల్ప్ కోసం మనం వాడుకుంటాం కాబట్టి వీ హ్యావ్ టు ఎంటర్ ఇంట్ అన్ అగ్రిమెంట్ విత్ దెమ్. వాళ్ళు మీకు అడ్వైజెస్ ఇవ్వాలంటే వాళ్ళ టైం కొంత స్పెండ్ చేస్తూ ఉంటారు స్టార్టప్స్కి. కొంతమంది ప్యాషన్ ఉంటుంది స్టార్టప్స్ని గ్రో చేయడానికి, వీటన్నిటికి దే ఆర్ రెడీ టు సపోర్ట్ అండి. అది మీరు ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తారు ఏంటి అనేది. ఇప్పుడు నాకు ప్రొఫెషనల్ అవసరం లేదండి, నాకు అన్ని తెలిసిపోయే లాస్ ఇవన్నీ అనుకున్నారనుకోండి, ఇట్స్ ఫైన్. సో సార్ నాకు బాగా టీచ్ చేశారు, దెన్ ఇట్ ఈస్ ఓకే, ఐ కుడ్ రన్ అంటే ఓకే. బట్ అల్టిమేట్గా మీరు కంప్లై చేసేటప్పటికి ఆయన సపోర్ట్ కావాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ కాబట్టి మీ ప్రతి సంవత్సరం మీరు యాన్యువల్ రిటర్న్స్ ఇవన్నీ ఫైల్ చేయాల్సి వస్తుంది కాబట్టి he would verify what has done and what's been done, everything, and he would certify it. దాన్ని సబ్మిట్ చేసేస్తారు. మీకు బోర్డ్స్ రిపోర్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బోర్డ్స్ రిపోర్ట్లో మీరు ఆ సంవత్సరం అంతా ఏం చేశారు అనేది ఆయన ఎవరు ప్రిపేర్ చేస్తారు? కంపెనీ సెక్రటరీ వుడ్ ప్రిపేర్ ఇట్. అది చాలా కీలకమైన డాక్యుమెంట్. అదే లిస్టెడ్ కంపెనీ అయితే షేర్ హోల్డర్స్కి వెళ్తుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇలాంటివి అయితే మీ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి, షేర్ హోల్డర్స్కి, మెంబర్స్కి రీచ్ అవుతుంది ఆ డాక్యుమెంట్. వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి పర్సన్ ఆయనే. ఒక కంపెనీ సెక్రటరీ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే అన్నిటికీ మించి ఏంటంటే స్టేక్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ కాపాడుతుంటారు అనమాట. ఇప్పుడు ఆయన ఎవరో తెలియదు, షేర్ హోల్డర్. బోర్డు ఒక డెసిషన్ పాస్ చేసింది ఒక అసెట్ అమ్మేయడానికి అలాంటిది. ఆ అసెట్ అమ్మేస్తే షేర్ హోల్డర్స్ లాస్ అవుతారు. సో ఆయన ఒకరోజు లెటర్ తీసుకున్నాడు. ఆయన వచ్చేటప్పటికి ఆఫీస్లో ఆయన డెస్క్ మీద ఒక లెటర్ ఉంది. దాంట్లో ఒక లైన్ రాసి ఉంది, థ్యాంక్స్ టు ద పర్సన్ హూ సేవ్డ్ అస్ అని. ఆయన ఎవరో తెలియదు, ఆ షేర్ హోల్డర్ ఎవరో తెలియదు, ఇద్దరికీ పరిచయం లేదు. ఆయన యాక్చువల్గా పర్సనల్ ఇంటరాక్షన్లో కూర్చున్నప్పుడు చూపించారు. ఆయన ఒకటే రాశాడు మంచి గ్రీన్ లెటర్స్లో, ఒక లెటర్లో మంచి లెటర్ హెడ్ మీద థ్యాంక్స్ టు ద పర్సన్ హూ సేవ్డ్ అస్. అక్కడ కంపెనీ సెక్రటరీ అడ్వైజ్ అనేది ఆ స్టేక్ హోల్డర్ ఇంట్రెస్ట్ని కాపాడింది అనమాట. అట్లా కనిపించని ఎంతోమంది ఇన్వెస్టర్స్ని
ప్రొటెక్ట్ చేసేటువంటి రోల్లో ఈయన ఉంటాడు. సో యాక్చువల్గా ఆయన బోర్డులో ఉన్నాడు కాబట్టి హీ హ్యాస్ టు ఫేవర్ టు ది కంపెనీ, బట్ అలా చేయలేదే. బట్ హీ ప్రొటెక్టెడ్ దట్ ఇన్వెస్టర్స్ ఆల్సో. కనిపించని శత్రువుతో కనపడని యుద్ధం చేస్తారని డైలాగ్ బాగా సెట్ అవుతుంది. ఇవన్నీ సినిమా ఇదనుకోండి, బట్ లిటరల్లీ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇదేనండి. సో ఇప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఏంటంటే దే ఆర్ ఆల్సో ఫేసింగ్ ప్రెజర్ పాయింట్స్. అవునండి, డెఫినెట్లీ ప్రెజర్ పాయింట్స్లో ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ దెమ్, దే వోంట్ కేర్ అబౌట్ హిమ్. ఓన్లీ వాళ్ళని కొంతవరకు మాత్రం ఇమ్యూనిటీ చేసి వదిలేస్తున్నారు తప్ప, బట్ నో బడీ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు లుక్ ఆఫ్టర్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు నేను నా ప్రాబ్లం, నా డౌట్ని కంపెనీ సెక్రటరీ మీద పెట్టిస్తా. నేను కొంచెం కూల్ అయినా వాళ్ళు రిగరస్గా ఏం చేయాలి, ఎట్లా చేయాలని వాళ్ళ థింకింగ్, బ్రెయిన్ స్ట్రామింగ్ ఉంటూనే ఉంటుంది. సో ఆబ్వియస్లీ దే ఆర్ ఇన్ కీన్ పొజిషన్. సో మీరు ఒకళ్ళు ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ సెక్టర్ మినిమం 50 to 100 క్లయింట్స్ ఉంటారు. బట్ వాళ్ళు రోజు ఒక 5 నిమిషాలు డిస్టర్బ్ చేశారు అనుకోండి, డిస్టర్బ్ ఇన్ ద సెన్స్ గెట్టింగ్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ ఇది ఎంతమందితో వాళ్ళు చేయగలుగుతారు? టిపికల్ ఇట్ ఈస్ హైలీ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కదా. ఇప్పటికీ కూడా అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పటికీ దే ఆర్ రెడీ టు సపోర్ట్ ది బిజినెసెస్ because they have the passion to encourage the startups and business. They're prepared for that. Exactly. So అది నేను చెప్తున్నది, ఎంటర్ప్రెన్యూర్స్ని ఏంటంటే బ్లైండ్గా ఉండొద్దు. గో అండ్ నాక్ ద డోర్స్ ఆఫ్ దేర్ ఆఫీసెస్. నాట్ ఓన్లీ కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్ కావచ్చు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కావచ్చు, కొంతమంది కార్పొరేట్ అడ్వకేట్స్, బెస్ట్ అడ్వకేట్స్ ఉన్నారు. ఇఫ్ యూ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఆర్ సపోర్ట్ ఆర్ అసిస్టెన్స్, గో అండ్ నాక్ ద డోర్స్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్. వాళ్ళ హెల్ప్ తీసుకోండి, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. అక్కడ నుంచి మీకు మీ ఎంటిటీస్కి ప్రొటెక్షన్ లేయర్ స్టార్ట్ అవుతాయి. డోంట్ ఇగ్నోర్ దెమ్ అండ్ డోంట్ సీ దెమ్ యాజ్ ది ఎక్స్పెండిచర్. మీరు దాన్ని అసెట్గా ట్రీట్ చేయండి తప్ప ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయకండి. ప్రతి స్టార్టప్ ఫౌండర్కి, ప్రతి స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్కి ఇది ఒక హెచ్చరిక. మీరు అది నోట్ చేసి పెట్టుకోండి. ప్రొఫెషనల్ ఈజ్ ఆల్వేస్ అన్ అసెట్ ఫర్ ద బిజినెస్, నాట్ అన్ ఎక్స్పెండిచర్ ఆర్ లైబిలిటీ. మీరు దాన్ని ఎక్స్పెండిచర్గా గాను లైబిలిటీగాను చూడకండి, అసెట్గానే చూడండి. అక్కడ నుంచి వచ్చేటువంటి చేంజెస్ ఇంపాక్ట్ వేరుంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. జనరలీ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి సరే ప్రొఫెషనల్తో టైఅప్ అవ్వాలి, ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎన్నో డౌట్స్లో ఇంకో డౌట్ ఏమని వస్తుందంటే, అది శాలరీ బేస్డ్ ఉంటుందా లేకపోతే కంపెనీలో షేరా, ఎట్లా డీల్ చేసుకోవాలండి, మనం ఎట్లా మాట్లాడుకోవాలి? ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. శాలరీ అనేది ఎంప్లాయీ కంపెనీ సెక్రటరీ అయితే శాలరీ ఇస్తారు. నాకు అర్థం కాదు. ఎంప్లాయీ కంపెనీ సెక్రటరీ, ఈసీఎస్ అంటాం. ఎంప్లాయీ కంపెనీ సెక్రటరీ అంటే మీ ఎంటిటీ స్టార్ట్అప్ పెద్దది, మీకు కంటిన్యూస్గా సపోర్ట్ కావాలి. సో హీఈస్ ఆల్సో అన్ ఎంప్లాయీ. హీఈస్ ఆల్సో అన్ ఎంప్లాయీ ఇన్ ద కంపెనీ. ఓకే. సో బట్ దానికి కొన్ని స్టాట్యుటరీ లిమిట్స్ ఉన్నాయి, కొన్ని పేడప్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అవి దాటితే మాత్రమే కంపెనీ సెక్రటరీని అపాయింట్ చేసుకోవాలి కంపెనీస్కి. ఎక్కువ మంది ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీస్ ఉంటారు, ప్రాక్టీస్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ సర్వీసెస్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. రిటైనర్షిప్ బేస్ ఉంటుంది, లేదంటే అసైన్మెంట్ బేస్ ఉంటుంది. ఆ టైం ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది మీకు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ కావాలి అంటే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అంతే డెసిషన్. చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా అంతే, వాళ్ళు మీ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీకు ఎలా కావాలి ఏంటి అనేది వాళ్ళతో ఇక్కడ ఎంటర్ ఇంటర్ అగ్రిమెంట్ అనమాట. సర్వీస్ అగ్రిమెంట్స్ ఉంటాయి, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా తీసుకొని సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో బేస్డ్ ఆన్ ఆ కంపెనీ సెక్రటరీ ఎంప్లాయీయా లేకపోతే ఆబ్వియస్లీ మీరు అన్నారు ఈక్విటీ ఇవ్వాలా ఏంటి. స్టార్టప్స్ ఆబ్వియస్గా దే కుడ్ నాట్ ఇన్ పొజిషన్, దే నాట్ ఇన్ పొజిషన్ టు పే కదా. అప్పుడు ఏం చేస్తారు? లాక్స్ ఆఫ్ రూపీస్ అలాంటివి పే చేయలేరు. మీరు ఏ ఆఫర్ చేస్తారో, సార్ నాకు నేను కుడ్ నాట్ పే, నేను కొంత ఈక్విటీ ఆఫర్ చేస్తాను మీకు, సో దానికి మీరు ఇఫ్ ఓకే దెన్ దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఇవన్నీ కంప్లీట్ చేసేస్తామండి, మాకు ఈ కావాల్సిన హెల్ప్ చేసి పెట్టండి అండి. సో వాళ్ళు కనుక ఓకే అనుకున్నారు అనుకో, టైం ఉంది అనుకోండి, దే కుడ్ కమ్ ఫార్వర్డ్ మీకు హెల్ప్ చేయడానికి. ఎస్, మీరు 5% 10% నాకు ఈ సర్వీసెస్కి ఇవ్వండి, నేను ఐ కుడ్ హెల్ప్ అని చెప్పేసి. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తాయంటే సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటే కానీ ప్రొఫెషనల్స్ ఇగ్నోర్ చేస్తాయి. ఆ సందర్భాల్లో ఇప్పుడు ఎవరైతే ప్రొఫెషనల్ మీకు హెల్ప్ చేశారో, ఈ హెల్ప్ చేసిన ప్రొఫెషనల్ లాస్ అవుతాడు. మీ బెనిఫిట్స్ అన్నీ తీసేసుకుంటారు, బట్ మీరు ప్రామిస్ చేసిన ఈక్విటీ ఇవ్వలేదు, బట్ మీ ఎంటిటీ మంచి స్టేక్తో వెళ్ళిపోయింది. అంటే ఐ మీన్ ఈ స్టార్టెడ్ విత్ సమ్ ఫిగర్, సమ్ ఎక్స్, ఈ గాట్ 4 or 5x or 10x, బట్ ఆయన ప్రామిస్ చేసిన ఈక్విటీ పరిస్థితి ఏంటి? ఆయన ఇగ్నోర్ చేస్తున్నారు కదా. మరి మీకు అంత సర్వీసెస్ ఇచ్చాడు కదా, బట్ ఈ కుడ్ నాట్ ఇగ్నోర్ కదా. అది ఆయన కూడా రెమ్యునరేటివ్గా ఉంటే దెన్ ఇట్ వుడ్ బి గుడ్. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టార్టప్స్లో ఏంటంటే అది జరగట్లేదు.
స్టార్టింగ్ టర్మ్స్ వేరు ఉంటున్నాయి, ఎండింగ్ టర్మ్స్ వేరు ఉంటున్నాయి. మరి సిఎస్ వాళ్ళు ఎలా దాన్ని టాలరేట్ చేస్తారండి? దే కుడ్ నాట్ టాలరేట్ అండి, ఇంకా ఏం చేయరు. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ఫౌండర్స్ అని చెప్పేసి వాళ్ళు దే కుడ్ ఇగ్నోర్ ఇట్. లీగల్గా వాళ్ళతో ఛాలెంజ్ చేసి ఫైట్ చేసి ఈక్విటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చేయదలుచుకుంటే దే ఆర్ రెడీ టు డూ ఇట్ కదా. బట్ దే కీప్ దేర్ బ్లడ్ అండ్ స్వెట్ అన్నప్పుడు దే ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా. దే కుడ్ ఎక్స్పెక్ట్ రెమ్యునరేటివ్గా ఉండాలి, అది వాల్యుబుల్గా ఉండాలి. బట్ దీస్ పీపుల్ ఆల్సో హ్యావ్ టు కీప్ ది ప్రామిస్. మెజారిటీ ఆఫ్ ది ప్రొఫెషనల్స్ దే వోంట్ డిస్టర్బ్. ఇప్పుడు ఏదైనా అండి మనం మంచి చూసుకుంటే వాళ్ళు మంచిగా రెస్పాన్స్ అవుతారు, వాళ్ళు ఇంకెక్కువ ఇన్పుట్స్ ఇస్తారు కంపెనీకి ఎండ్ ఆఫ్ ద డే. సో ఫౌండర్స్ కూడా ఐ థింక్ దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. మీకు మేజర్ ఆస్పెక్ట్ ఎక్కడ వస్తుందంటే దెర్ ఇస్ ఎ బౌండరీ లైన్. ఆ బౌండరీ లైన్ దాటిన తర్వాత వెన్ యూ రీచ్ ద కంఫర్ట్ పొజిషన్ యూ ఫర్గట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ డిస్కస్డ్ విత్ దెమ్. సో అక్కడ మీరు ఏ ప్రొఫెషనల్ కలిగించినా హీ వుడ్ టెల్ 10 to 15 ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. ఎస్. సో కాబట్టి అది వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి ఆలోచించే పరిస్థితికి వచ్చారు అంటే దే ఎక్స్పీరియన్స్డ్ దిస్ ఇన్ ప్రీవియస్లీ అని, గతంలో జరిగిందని. అదర్వైజ్ మీరు వాళ్ళ నాలెడ్జ్ని కనుక రెమ్యునరేట్ చేయగలిగిన రెస్పెక్ట్ ఇచ్చిన, బట్ రెమ్యునరేషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మానిటరీ అండి. యూ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్, ప్రొటెక్ట్ దేర్ గుడ్ విల్, respect them, respect their time, respect their knowledge. That is enough. They are ready to support. Especially. But first enquire who is the company secretary. Don't ask personal secretary లేకపోతే ఇంకొక secretary. Don't ask. Okay. Go and ask, research it. There is a prestigious institute of Company Secretaries of India in India. That is the factory of company secretaries. To understand in layman terms, I used that word factory. But it is a prestigious institute constituted by the Parliament. Company Secretaries Act 1980. సో దాని కింద ట్రైన్ అయ్యి రెగరస్గా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి మీకోసం సబ్జెక్టులని నేర్చుకొని, లాస్ అన్ని నేర్చుకొని బట్టి పెట్టుకొని మీకోసం వాళ్ళ బ్రెయిన్లో ఎక్కించుకొని మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గో అండ్ ట్యాప్ దెర్ నాలెడ్జ్, యూటిలైజ్ దెర్ నాలెడ్జ్ అండ్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్, నంబర్ ఆఫ్ ఎడిషన్స్ మీ ప్రొఫెషనల్ దగ్గర నుంచి మీరు తెచ్చుకోవచ్చు. ఇంకా నంబర్ ఆఫ్ బిజినెసెస్ రావాలి, నంబర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా దీస్ ఆర్ ఆల్ టర్న్ ఇన్ టు ది గ్రోత్ ఇంజిన్స్ ఆఫ్ ద ఎకానమీ. మన ఎకానమీకి గ్రోత్ ఇంజిన్స్ అవుతాయి. మంచి బెస్ట్ బిజినెసెస్ ఆల్వేస్ సపోర్టెడ్. సో దానికోసం ఈ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అది కంపెనీ సెక్రటరీ కావచ్చు, చార్ట్ అకౌంటెంట్ కావచ్చు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ కావచ్చు. ఈ ప్రొఫెషనల్స్ అందరినీ మీరు టచ్ చేయండి. మీ బిజినెస్కి ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి. చెప్పండి వాళ్ళకి మీకు కావాల్సినటువంటి హెల్ప్ ఏంటో వాళ్ళని అడగండి. దే ఆర్ రెడీ టు సపోర్ట్ ఇట్. అది ఏ ప్లేస్ అయినా, ఏ ప్రాంతం అయినా సార్. ఇప్పుడు ప్రతి విలేజ్కి ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, కానీ ప్రతి విలేజ్కి ఒక కంపెనీ సెక్రటరీ కష్టం. అది కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో, మేజర్ సిటీస్లో ఉంటారు. ఎందుకంటే దేర్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద బిగ్గర్ వన్స్. అట్లానే ఇప్పుడు పర్స్పెక్టివ్ ఏంటంటే స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో దే ఆర్ రెడీ టు సపోర్ట్. బట్ వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకునే కన్నా మీరు వెతుక్కొని వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. దే ఆర్ రెడీ టు సపోర్ట్ ఇట్. ఇప్పుడు ఎందుకంటే చదివే వాళ్ళు కూడా సిఎస్ గురించి, వీటి గురించి చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎక్కువ మంది. 5 సంవత్సరాలు చదవాలి కష్టపడి, మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి ప్రాక్టీస్ కోసం, లేదంటే ఎంప్లాయ్మెంట్ కోసం. ఇవన్నీ లాస్ ఎలా చదువుతాం? ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటే తొందరగా అయిపోద్ది, తొందరగా కెరీర్ సెటిల్ అవుద్ది. అండ్ 5 సంవత్సరాలు చదువుకోవడం ఎక్కువ అనుకుంటే నేనేమంటానంటే మీరు ఎవ్రీ టైం చదువుతూనే ఉండాలి. కొత్త లూప్ హోల్స్ చూడాలి, చదువుతూనే ఉండాలి. లాస్ అమెండ్ అవుతూ ఉంటాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. రెగ్యులేటరీ చేంజెస్ ఏమి వస్తున్నాయి, అన్నిటికీ మించి డైనమిక్ ఎన్విరాన్మెంట్, బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ ఎన్విరాన్మెంట్లో ఐడియాస్ లైఫ్ అనేది చాలా తక్కువ అండి, చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఉండేది, అది ఇప్పుడు నౌ రెడ్యూస్ టు 1 or 2 years. మీరు దాన్ని ట్యాప్ చేసి మార్కెట్లో తీసుకురాగలిగితే దాన్ని ఇమీడియట్లీ యూ కెన్ సీ ఇట్. ఓవర్ నైట్ సరిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా కానీ మార్కెట్ ఈజ్ రెడీ. బట్ మీరు ఎలా హౌ టు పిచ్ ఇట్ అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ అన్ని జనరేట్ చేసేసుకొని దెన్ యూ షుడ్ రిలీజ్ టు ద మార్కెట్. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనేది ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ కాదు. దే పుట్ ఎఫర్ట్స్ ఇయర్స్ టుగెదర్. దాదాపుగా 20 సంవత్సరాలు 18-15 సంవత్సరాలు కష్టపడ్డారు వాళ్ళు. ఆబ్వియస్లీ మీ ఛానల్లానే మీది కూడా అసలు అన్నిటికన్నా ముందు ఓటీటీ, ప్రపంచంలో ఎక్కడా లేనప్పుడు ఉన్నటువంటి ఓటీటీ ఇది. సో మార్కెట్ మనకి రెడీ అవుతుందా లేదనేది ఎక్కువ మంది అంటారు. బట్ మీ ఛానల్ క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ చాలా వేరు.
సో ఎక్కువ మంది చాలా ఎవరైనా ఇప్పుడు ఇన్స్పిరేషన్ గుర్తుపడతారు. ఎనీబడి కెన్. ఓ తెలుగు వన్ ఎప్పటి నుంచో ఉంది అన్న మ్యాటర్ అయితే. మరి ఎంతమందిని ప్రొడ్యూస్ చేసింది ఏంటి, ఎక్కువ మంది యాక్టర్స్ని, క్రియేటర్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి. సో నేను విన్నది ఏంటంటే మీ ఛానల్ దగ్గర నుంచి దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ వన్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, క్రియేటర్ ఎకానమీ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. సో ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఆ క్రియేటర్ ఎకానమీలో ఎక్కువ మంది క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దే కెన్ ఇంక్యుబేట్ హియర్. వాళ్ళ ఐడియాస్ ఇవన్నీ టెస్ట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్స్ మీరు ఇస్తున్నారు. సో దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ కదా ఎక్కువ మందికి. దట్టు మన ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో క్రియేటర్స్ ఆర్ మెనీ. ఒక ఫోను, ఒక మైక్ సిస్టము, ఇంటర్నెట్ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, యూ విల్ బి ది క్రియేటర్. అంతే. బట్ దాని చెత్త న్యూస్ తర్వాత మిస్యూజ్ అవడానికి కాకుండా పొటెన్షియల్ వేలో కనుక వాడుకోగలిగితే దెన్ ఇట్ వుడ్ బి ది గుడ్ థింగ్. దాన్ని ఎలా ఛానలైజ్ చేయాలి అనేది మీ ఎండి గారు తలమునకలు అవుతున్నారు దాంట్లో. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ వెల్కమింగ్ స్టెప్. సో ఐ థింక్ హీ స్టార్టెడ్ ద డిస్కషన్ అబౌట్ దట్ క్రియేటర్ ఎకానమీ విత్ మేజర్ పీపుల్. సో త్వరలో ఆ క్రియేటర్ ఎకానమీ కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ తెలుగు వన్ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు వన్